Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. Yes, so finally శివంగి is here అన్నమాట. సో నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెల్కమ్ బ్యాక్ టు హోమ్. నాకు మీరు మెగా చీఫ్ అయినప్పుడు అసలు ఆ పెయిన్ అది చూస్తున్నప్పుడు హెగా మీడియా, ఎస్, సో ఆ పెయిన్ అది చూస్తున్నప్పుడు నేను నిజంగా చెప్పాలంటే లైక్ స్ట్రగల్ తెలుస్తుంది. సో అది ఒకసారి చెప్పండి, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, దాని తర్వాత మాట్లాడదాం. అది నేను చెప్పలేను. ఎందుకంటే బికాస్ నాకు ఆల్రెడీ లెగ్ ప్రాబ్లమ్ ఉందని తెలుసు కదా. బట్ స్టిల్ ఎండ్యూరెన్స్ విత్ లెగ్స్ అనేటప్పటికి కొంచెం భయం వేస్తుంది. అబ్బా, లెగ్స్ తెచ్చారేంటి ఫైనల్ టాస్క్ అని. బట్ స్టిల్ నాకు అన్న మాటలు, నేను ఆడిన ఆట అవన్నీ గుర్తొచ్చి ఓకే, ఎట్లయినా దీని మీద నించోవాలి, కుండ పగలకూడదు, నేను ఆడిన ఆట కుండ బద్దలు కొట్టినట్టు చూపించాలి అన్న పాయింట్లో అట్లా స్టడీగా ఉన్నా. లక్కీగా కాన్సన్ట్రేట్ బాగా చేశాను. సో దానివల్ల కాలు నొప్పి వచ్చినా ఏమొచ్చినా అన్ని కంట్రోల్ చేసుకొని గెలవాలన్న దీంతో ఆడా. ఓకే, సో బేసికల్గా బిగ్ బాస్ హౌస్కి ఒక్కసారి వెళ్ళొస్తేనే మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోతుంది, లోక జ్ఞానం ఎక్కువ పెరిగిపోతుంది అన్న. సెకండ్ టైం వెళ్ళొచ్చిన తర్వాత ఏం తెలిసింది, ఏంటి ఎక్స్పీరియన్స్? నాకైతే డిఫరెన్స్ ఏం లేదు బేసిక్గా. కాకపోతే ఇంతకాలం నాకు ఎంతవరకు ఆ విల్ పవర్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉందని నాకు మాత్రం తెలుసు. సో పర్సనాలిటీస్ చూసి జడ్జ్ చేస్తున్నారు కాబట్టి చూసే వాళ్ళకు కూడా తెలియాలి మనం దేంట్లోనూ తక్కువ కాదని చూపించాలని ఒకటైతే బాగా పెరిగింది. అది తగ్గేదేలని చూపించాం. సో నేను హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ యాక్చువల్లీ. వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ యూ బికాజ్ అంటే మీరు పార్టిసిపేట్ చేసే విధానం కానీ, స్కిట్స్, మీరు మాట్లాడే తీరు కానీ అదైతే అద్దరిపోయింది. మీకు పృథ్వీకి టామ్ అండ్ జెర్రీ వార్. సో బేసికల్గా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మాకు అనిపించింది ఏంటంటే, సో పృథ్వీ గారు వాజ్ కొంచెం ఆరోగెంట్. సో ఆన్ స్క్రీన్ మాకు కనిపించడం ఆరోగెంట్, బట్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవారు హౌస్లో? నార్మల్గా టాస్క్లు నామినేషన్స్ అన్నప్పుడు హీఈస్ అగ్రెసివ్. ఇంట్లో ఉన్నప్పుడు తన పని తను చేసుకుంటూ కామ్ ఉంటాడు, ఎవరినేం గెలకడు, ఏమండు, అంతే. ఓన్లీ నామినేషన్స్ టాస్క్లు ఉన్నప్పుడు ఆ ఫైట్ వచ్చినప్పుడు మాత్రమే తప్ప మిగతా దాంట్లో నవ్వుతూ చాలా మంచిగా ఉంటాడు. రోహిణి గారు అనుకుంటూ చాలా నీట్గా ఉంటాడు. సో మీరు అందరూ కలిసే వెళ్ళారు కదా, లైక్ హరితేజ గారు, మీరు, అవినాష్ గారు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి అరే వాళ్ళందరూ ఒకట్రా, నేను సంథింగ్ డిఫరెంట్ నేను తీసుకోలేకపోతున్నానని హరితేజ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు చూసారో లేదో తెలియదు నాకు, ఇంకా చూడలేదు. యా, సో ఆ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇస్ దట్. సో అలాంటి స్టేట్మెంట్స్ విన్నప్పుడు లైక్ మీరు ఇంకా వినలేదు, సో ఆ స్టేట్మెంట్ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుంటే కూడా ఇంత ఇలా ఇలా మాట్లాడారంటే అవునా, బికాస్ ఆవిడే వచ్చి ఫ్రెండ్షిప్ని రివైవ్ చేసుకుందాం, నాకు స్టార్టింగ్ వీక్లో నామినేషన్స్ టైంలో నువ్వు చూసొచ్చావు ఎపిసోడ్స్ అని చెప్పి నేను చెప్పడం తనకు నచ్చలేదని చెప్పింది. బట్ స్టిల్ ఓకే, ఓ అవునా, నేను అక్కడ అలా చెప్పుండకూడదా అనిపించింది. బట్ నేను నార్మల్గా చెప్పా, ఏమో ఆవిడని కార్నర్ చేద్దామని ఏం చెప్పలేదు. అది మైండ్లో ఉండిపోయి ఆవిడకి ఏదో కొంచెం బాధ అనిపించి ఒక మినిట్ మేడ్ టాస్క్ వచ్చినప్పుడు రివైవ్ ఫ్రెండ్షిప్ అంటే ఎవరితో అంటే నాతో అని చెప్పారు. నేను ఎప్పుడు చచ్చింది అసలు ఫ్రెండ్షిప్ రివైవ్ అవ్వడానికి అని చెప్పి నేను షాక్ అయ్యా. తర్వాత ఆవిడ రీజనింగ్ ఇచ్చారు, ఇట్లా ఆ నామినేషన్స్లో అవినాష్ని నేను అడుగుతున్నప్పుడు ఒకసారి మనం చూసొచ్చామంటే జాగ్రత్తగా చెప్పాలి అన్నప్పుడు నువ్వు కూడా చూసొచ్చానన్నావు కదా అని నేను చెప్పా. సో అది అక్కడ హర్ట్ అయ్యారంట. సో రివైవ్ ఫ్రెండ్షిప్ అన్నారు. ఐ థాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఎప్పుడైతే సూట్ కేస్ టాపిక్ వచ్చిందో అప్పటి నుంచి కొంచెం ఆ డిస్టెన్స్ వచ్చింది. బట్ వెనకాల ఏమన్నారు ఏంటనేది నాకు తెలీదు. సో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు 1 and 2 పొజిషన్లో ఉంటారు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు ఈ సీజన్లో అలా చెప్పలేను సీరియస్లీ. ఎందుకంటే మేము బయట ఉన్నప్పుడు కూడా ఒక్కరే హైలో ఉన్నారనే క్యాలిక్యులేషన్ లేదు. ఇప్పుడు కూడా ఎవరి గ్రాఫ్ ఎట్లా మారుతుందని తెలియదు. బట్ ఈ వీక్ కూడా నేను చూసి జడ్జ్ చేయగలను. ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్ అన్ని చూసి అప్పుడు చెప్తాను. సో శివంగి, వి మిస్ యూ, బట్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.